హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన ఛానల్ని అయితే షేర్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. వీడియో అయితే చూసే కదా, వీడియో అయితే చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే వచ్చింది. సాంగ్ కూడా చాలా బాగా అయితే ఉంది. వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని ఫస్ట్ అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని ఇక్కడ టెస్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. ఇంపోర్ట్ యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళండి. డిస్క్రిప్షన్లో అయితే 2 ఫాంట్స్ ఇస్తే ఆ ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ మోషన్లోకి అయితే యాడ్ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు కలర్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో కింద అయితే బ్యాక్గ్రౌండ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడైతే ఒక ఎఫెక్ట్ యాడ్ చేసి ఉంది కదా, మీకు డ్రెస్ కలర్ బట్టి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ని కూడా అలానే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే రిమూవ్ లేయర్స్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే కావాలి మీ ఇమేజ్ అయితే. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్పాను. ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని చూపిస్తే చూడండి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, యాడ్ చేసుకున్నాము. కొంచెం అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకొని కింద కనిపిస్తున్న లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ కింద ఇంకో లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఇమేజ్ అన్నీ సెట్ అయినాయో లేదో చెక్ చేసుకొని ఇప్పుడైతే బిట్ మార్క్ దగ్గర నుంచి అయితే వచ్చి ప్లస్ సింబల్ మీద అయితే ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేట్ అయితే 90 డిగ్రీస్ అయితే రొటేట్ అయితే చేసుకోండి. రొటేట్ చేసుకొని వీడియో ఎండింగ్ వాడికి అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇమేజ్ని అయితే కొంచెం ఫేస్ కింద కనిపించేటట్టు ప్లేస్ చేసుకొని ఇమేజ్ ఫ్రంట్కి అయితే వీడియో ఫ్రంట్కి అయితే వచ్చేసి ఇమేజ్ లేయర్ని అయితే కెమెరా కిందకి అయితే ప్లేస్ అయితే చేసుకోండి. మిడిల్లో అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్లో అడ్జస్ట్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా చూసారు కదా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో. ఇలా అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీకు ఇక్కడైతే ఫ్రంట్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే బిట్ మార్క్స్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి ఇమేజ్ని అయితే కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా అయితే కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. సో వీడియోని లేయర్ని అయితే కొంచెం మిడిల్లోకి అయితే వచ్చి గ్రాఫ్లోకి వెళ్ళి ఇమేజ్ గ్రాఫ్ని అయితే కొంచెం ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. సో చూసారు కదా ఇమేజ్ అయితే ఎలా యాడ్ అయ్యిందో. వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న లేయర్స్ కూడా మనం ఫస్ట్ ఎలా సేమ్ యాడ్ చేసుకున్నామో అలాగే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. పైన కనిపిస్తుంది సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.